వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బాన్స్వాడ నియోజకవర్గంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో జరిగింది. బాన్స్వాడ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ తోట ఆగర్ణ మరియు మాజీ ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ బీజీ గౌడ్ పాల్గొన్నారు. సందర్భంగా తోట ఆగర్ణ మాట్లాడుతూ పేద మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఈ పథకాల ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేమంగా సంక్షేమ పథకాలు అమలులో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని నేను కాండవ కప్పుకున్నది జాతీయ కాండవ కాంగ్రెస్ కాండవ కాదని అతని వీడియోలు ఉన్నాయి, స్పీచ్లు ఉన్నాయి. ఎట్లా మాట్లాడుతుంటే ఒక పెద్ద మనిషి ఉండి అతని గౌరవం, అతను 40 సంవత్సరాల అనుభవం ఎటుపోయిందో నాకు అర్థం కాకొచ్చింది. కానీ ఒక హైదరాబాద్ లో ఉంటారు, ఒక మంచిది ఏదో చూపిస్తారంట, మనకు తెలియదు. కానీ ఎవరైనా ఖరాబ్ అయితే మైండ్ అక్కడ చూపిస్తారంట. అతను బాధ్యతగా చేయవలసిన బాధ్యత ఉంది నేను చెప్తున్నా. ఎందుకంటే అతడు ఏం మాట్లాడుతులేదు, అది జాతీయ కాండం అంట. కప్పుకున్న తర్వాత ఏమంటాడు, ఇంకోటి నా కొడుకు పోయి మాట్లాడిన అంటాడు. నీ కొడుకు ఎమ్మెల్యేనా, నువ్వు ఎమ్మెల్యేనా? ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ ఇక్కడ కాన్ఫరెన్స్ లో ఉన్న నాయకులు కానీ ఒక్కరోజు మీటింగ్ పెట్టలే, నేను కాంగ్రెస్ పోతున్నా అని చెప్పలే. వీళ్ళ అవసరాన్ని బట్టి దీన్ని బట్టి పోయి చక్కన పోయి మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పోయి అమ్ముడు పోయిన వ్యక్తి ఎవరంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్తున్నారు. సోదరులారా, మనం చూస్తున్నాం ప్రభుత్వం ఏ ఉద్దేశంతో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు రద్దు అంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు అంటుంది. రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త, రేపు రీగు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తుంది. కాసుకో, నీకు తప్పకుండా ఎదురు దెబ్బ వస్తుంది, ప్రజలు తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారని కూడా తెలియదు. ఈ ఆడలో ఉక్క తెలియదురా బాబు, నువ్వు అనుకుంటుండొచ్చు ఆడలు ఖచ్చితంగా తెలుస్తుంది. నీ మొదలారని పస్తాలు తిట్టుకుంటావు, అది తప్పక తిట్టుకుంటాడు. ఆ ఉత్తు నీకు తలుగుతుంది. నువ్వు ఎందుకు వేసినావు అంటే ఎక్కడ తులం బంగారం ఇవ్వవలసి వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టి 1 తులం బంగారం ఇస్తానని అన్నాడు. ఆ తులం బంగారం ఇవ్వకుండా దీన్ని దాటివేయాలనే దురుద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా చేశారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి వర్యులు, ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ సారు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి మనకు దళిత బంధువులు కానీ, పేద కుటుంబాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది 2014 అక్టోబర్ 2న ఈ సంక్షేమ పథకాన్ని స్థాపించారు. ఇది కొద్దిమంది హైకోర్టులో స్టే తెచ్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలని చూస్తుంది. ఆ రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పేద ప్రజలకి ఖచ్చితంగా ఈ కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ అందకుండా చేయాలని చూస్తుంది. ఇలా తండ్రి లేని ఆడబిడ్డకు ఒక తండ్రిగా ఈయన కేసీఆర్ ఉన్నాడు. ఒక అన్నదమ్ములు లేని, ఆస్తి లేని ఆడబిడ్డకు ఒక పెద్దన్నగా ఉన్నాడు. దిక్కులేని కుటుంబాలకు ఎట్లయితే తండ్రి అష్ట కష్టాలు పడి ఆడబిడ్డ పెళ్లి చేస్తాడో కుటుంబ పెద్దగా ఒక తండ్రిగా ఇలా కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ఆడబిడ్డ పాట ఉండి ఈ పథకాన్ని షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇలా అమలు చేసి ఇలా దేశ చరిత్రలోనే ఒక ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే ఇలా కేసీఆర్ గారే. ఈ దేశంలో ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా నిజంగా కూడా 13 లక్షల మందికి ఇచ్చిన మిత్రుడు చెప్తా ఉన్నాడు. ఇంకా చాలా లక్షలాది మందికి ఇవ్వాల్సి ఉండే. మరి ఎందుకు ఆపిండు? కావాలనే రేవంత్ రెడ్డి కొంతమందితో ఇది పథకం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి దీన్ని అబాసు పాలు చేయాలి. కేసీఆర్ గారు పెట్టిన పథకం ఏదైనా కానీ ఇలా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక గొప్ప పథకాన్ని కేసీఆర్ గారు ప్రకటించిండు. దీన్ని నీరు కార్చాలంటే హైకోర్టులో కేసు వేయించి, ఆయనతో దిరేటర్లతో కేసు వేయించి ఇలా ఈ పథకాన్ని ఆపించేలాగా ఇలా కుట్రలు పంతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఆపివేయడం, మరి స్టే విధించడం, ఈ సందర్భంలో
మన వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకులు కేటీఆర్ గారి నాయకత్వంలో వారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఇవాళ జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ఉండవు, అర్థం కాదు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ గారు బిల్డింగ్ కట్టించి టీమ్స్ బిల్డింగ్ హైదరాబాద్ ఇనాగ్రేషన్ చేస్తే కట్టించేది కేసీఆర్ గారు వచ్చి మరి కేసీఆర్ కట్టించిండు, నేను దీన్ని పూర్తి చేసిన ఇనాగ్రేషన్ చేస్తున్నా మీకు అక్కడికి వస్తాను మాట్లాడతాడు. దొంగ ఏం మాట్లాడుతున్నాడు ప్రతిరోజు ఏ శాంక్షన్ సభ చేస్తాను. కేసీఆర్ని తిట్టడము, కేటీఆర్ని తిట్టడము, కుటుంబాన్ని తిట్టడము, వెళ్ళిపోవడం. నీ వయసును బట్టి అన్న పోవాలి. నువ్వు చిన్నపిల్లాడు కాదు. నువ్వు రేవంత్ రెడ్డి కంటే చాలా పెద్దోడు, నీ కొడుకు లాంటి వాడు రేవంత్ రెడ్డి. ఆ వ్యక్తి దగ్గరికి పోయి కాళ్ళు మొక్కి నువ్వు సరెండర్ అయిపోతే ఎందుకు వెనక్కి పెడతాను నేను? అంటే నీ పర్సనాలిటీ చూసి భయపడాలా? నేను స్పీకర్ చేసిండు, అగ్రికల్చర్ మినిస్టర్ చేసిండు, రాగానే ఇవ్వాలా? ఎందుకు లేస్తాడు? చాలామంది ఇలాంటి తొక్కి పైకి వచ్చిండు వాడు. అలాంటి వ్యక్తి ఇస్తాడు. ఎట్లా నమ్మినాను? ఇవాళ ఇవ్వకపోతే ఏమంటాడు? లాభం లేదు, నాకు అన్నం పెట్టుడు కేసీఆర్. అన్నం అది ఇప్పుడు సున్నం పెడతాం. ఇప్పుడు నీకు అవసరమైతే రేపు కేటీఆర్ వస్తుంది ఇక్కడికి. ఒకటి మీ అందరికి చెప్తున్నా, మన హక్కుల కోసం, మనకు వచ్చే పథకాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ఎమ్మెల్యేను తప్పకుండా నిలదీయాల్సిన అవసరం మనకుంది, మన బాధ్యత. కాబట్టి ఇవాళ చాలా సంతోషం. చాలా పెద్ద ఎత్తున